నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం. ఆదాయ మార్గాలపై రేవంత్ రెడ్డి కసరత్తు. ఇవాళ రాత్రికి విదేశీ టూర్కు జగన్. యూకే, స్విట్జర్లాండ్లో పర్యటన. ఏపీలో ఫలితాల తర్వాత ప్రతి దాడులకు ఛాన్స్. పోలీసు బలగాలను అప్రమత్తం చేసిన ఇంటెలిజెన్స్. దాడిపై సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి. పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు. తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటు వర్షాలు. జూన్ మొదటి వారంలోనూ రుతుపవనాల రాక. ఏపీకి ఇంటెలిజెన్స్ అలర్ట్ ప్రకటించింది. జూన్ 19 వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులను రాష్ట్ర నిఘా విభాగం హెచ్చరించింది. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రతీకార దాడులకు అవకాశం ఉందని తెలిపింది. జూన్ 19 వరకు పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీఎస్పీ బలగాలను పంపుతామని, అవసరమైతే కేంద్ర సాయుధ బలగాలను మోహరించాలని పేర్కొంది. జిల్లాల ఎస్పీలకు సందేశం పంపింది. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించింది. ఆ ప్రాంతాల్లో ఘర్షణలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఇదిలా ఉంటే ఏపీలో ఎన్నికల అనంతరం పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే సిట్ ఏర్పాటు చేసి ఘటనపై నివేదిక కోరింది. ఇప్పటికే 10ల సంఖ్యలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. కట్ చేసుకుంటారు. కట్ చేసుకుంటారు. కట్ చేసుకుంటారు. కట్ చేసుకుంటారు. కట్ చేసుకుంటారు. కట్ చేసుకుంటారు. ఏపీకి ఇంటెలిజెన్స్ అలర్ట్ ప్రకటించింది. జూన్ 19 వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులను రాష్ట్ర నిఘా విభాగం హెచ్చరించింది. ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో ప్రతీకార దాడులకు అవకాశం ఉందని తెలిపింది. జూన్ 19 వరకు పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మా కరెస్పాండెంట్ సంతోష్ పూర్తి సమాచారం అందిస్తారు. సంతోష్, పరిస్థితులు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నాయి అన్నారు. అయినప్పటికీ కూడా జూన్ 19 వరకు ఎందుకు అలర్ట్ ప్రకటించింది, ఎందుకు అప్రమత్తంగా ఉండాలని చెప్తోంది నిఘా విభాగం? ఇదేవి ఏపీలో ఏదైతే మే 13వ తేదీన పార్లమెంటు లోక్సభ
స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికల పోలింగ్ అనేది కూడా నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఘర్షణలు తలెత్తడం కూడా జరిగింది. ఏదైతే సమస్యాత్మక కేంద్రాలలో కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. హింసాత్మక సంఘటనలో పోలింగ్ మొదలైన దగ్గర నుంచి కూడా ఏదైతే పోలింగ్ అనంతరం కూడా ఈ యొక్క సంఘటనలు అనేది కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే పల్నాడు జిల్లా కావచ్చు, రాయలసీమలో కావచ్చు, పలు ప్రాంతాల్లో అయితే కనుక హింసాత్మక సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు అభ్యర్థులను సైతం కూడా గృహ నిర్బంధం చేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే కాకుండా ఏదైతే రాళ్లు రువ్వుకోవడం, అదేవిధంగా కారద్దాలు ధ్వంసం చేసుకోవడం ఇలాంటి వాటిపై కనుక పెద్ద ఎత్తున అయితే కనుక సీరియస్ అవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు సిఎస్ అదేవిధంగా డీజీపీకి సైతం కూడా ఇటు ఏదైతే హస్తినాకి రావాలంటూ పిలుపునివ్వడం, దీనికి సంబంధించినటువంటి సమగ్ర నివేదిక అందించడం కూడా ఇటు జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు వీరిద్దరూ కూడా హస్తినాకి వెళ్లడం, సమగ్ర నివేదిక అనంతరం కూడా ఇక జూన్ 19వ తేదీ వరకు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిన ఆధారంగా కూడా ఈ యొక్క అల్లర్లు జరుగుతాయన్న నేపథ్యంలోనే అలర్ట్ చేయడం కూడా జరిగింది. పోలీసులకి అదేవిధంగా ఎస్పీలు సైతం కూడా వీటికి అలర్ట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క అల్లర్ల నేపథ్యంలో ఇక పలువురు పోలీసు అధికారులను సైతం కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది. దీనిపై అయితే కనుక సిట్ విచారణ సైతం కూడా ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఇక కలెక్టర్లపై సైతం కూడా ఇక ఏదైతే సస్పెన్షన్ గురవడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క పోలింగ్ అనేది కూడా ప్రశాంతంగా జరగకపోవడం, అదేవిధంగా ఇటు వైసీపీ టీడీపీ నేతలు గవర్నర్ కి ఫిర్యాదు అందించడం, వీటన్నిటిపై అయితే కనుక కేంద్ర ఎన్నికల సంఘం అయితే సీరియస్ అవడం కూడా జరిగింది. అయితే జూన్ 19వ తేదీ వరకు కూడా అలర్ట్ గా ఉండాలంటూ కూడా హెచ్చరించడం కూడా జరిగింది. ఏదైతే జూన్ 4వ తేదీన ఈ యొక్క ఫలితాలు ఏవైతే ఉంటాయో ఆ ఫలితాల అనంతరం కూడా కవ్వింపు చర్యలు ఉంటాయి. బాహాబాహిగా ఇరువురు మధ్య కూడా కొంత ఘర్షణ వాతావరణం తలెత్తుతాయన్న నేపథ్యంలోనే ఇక కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కూడా ఇక ఇంటెలిజెన్స్ విభాగం నుంచి కూడా ఇక పూర్తి స్థాయిలో ఇటు ఆదేశాలు జారీ చేయడం కూడా అలర్ట్ జారీ చేయడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ఇక ఏపీలో జూన్ 19 వరకు కూడా అలర్ట్ గా కొనసాగి కూడా ఉండబోతా ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉన్నది. ఈ లోపు అంటే దాడులు జరగొచ్చు అని కూడా అంటున్నారు. అంటే ఈ లోపు ఏదైనా ఇన్ఫర్మేషన్ అందిందా పోలీసులకి ఈ విధంగా? శ్రీదేవి, ఏదైతే ఇంటెలిజెన్స్ ఇచ్చిన ఆధారం ప్రకారం కూడా చూసుకున్నట్లయితే కనుక జూన్ 4వ తేదీన రిజల్ట్స్ ఉంటాయన్న నేపథ్యంలోనే ఇక పెద్ద ఎత్తున అయితే కనుక అలర్ట్ ప్రకటించడం కూడా జరిగింది. ఫలితాల అనంతరం కొన్ని కవింపు చర్యలు ఉంటాయి. ఇరువురి మధ్య అయితే కనుక బాహాబాహిక ఘర్షణలు కూడా తలెత్తుతాయన్న నేపథ్యంలోనే ఈ యొక్క అలర్ట్ అనేది కూడా కొనసాగుతుందని చెప్పుకోవాలి శ్రీదేవి. సో సంతోష్, జూన్ 4 ఆ తర్వాత జూన్ 19 ఈ తేదీల వరకు అంటే అప్రమత్తంగా ఉండాలి అంటే ఏంటి, ప్రజలకు ఎటువంటి సూచనలు చేస్తున్నారు, పోలీసులు ఏ విధంగా అలర్ట్ అవుతున్నారు, ఎక్కడ గొడవలు జరగకుండా ఎటువంటి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు? ఎందుకంటే ఆల్రెడీ సిఎస్ డీజీపీకి కూడా ఆదేశాలు జారీ చేశారు కదా. శ్రీదేవి, ఏదైతే అవసరమైతే కేంద్ర బలగాలను సైతం కూడా రంగంలోకి దించాలంటూ కూడా ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కూడా సమాచారం అందుతా ఉంది. అయితే జూన్ 4వ తేదీన ఫలితాల అనంతరం కూడా కొత్త గవర్నమెంట్ అనేది కూడా ఫామ్ అవబోతా ఉంది. ఇక కొత్త గవర్నమెంట్ ఫామ్ అనంతరం కూడా కొన్ని ఘర్షణలు తలెత్తుతాయి అన్న నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో అలర్ట్ గా ఉండాలంటూ కూడా చెప్తూనే ఉంది. అవసరమైతే కనుక సిఆర్పీఎఫ్ బలగాలను సైతం కూడా రంగంలోకి దించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతుంది. ఎస్పీలు అదేవిధంగా కింద స్థాయి అధికారి నుంచి పై ఉన్నత స్థాయి అధికారి వరకు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జూన్ 19 వరకు కూడా ఎంతో కీలకంగా వ్యవహరించాలంటూ కూడా చెప్తా ఉన్నారు శ్రీ. రైట్ సంతోష్, థ్యాంక్ యూ. అనంతపురం జిల్లా తాడిపత్రిలో 2 రోజుల క్రితం ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారని తెలుపుతూ తాజాగా సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేశారు ఆయన అనుచరులు. వైసీపీ కార్యకర్తలపై విచక్షణ రహితంగా పోలీసులు దాడి చేశారని పెద్దారెడ్డి అనుచరులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఈసీకి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో తలుపులు పగలగొట్టి ప్రవేశించి కార్యకర్తలను కొడుతున్నట్లుగా సీసీటీవీ ఫుటేజ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దాని ఆధారంగా దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని వైసీపీ లీగల్ సెల్ కోరింది. కాగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొనడంతో కలకలం రేగుతోంది.
తాడిపత్రి పట్టణంలో పోలీసులు ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. పోలీస్ బందోబస్తును పెంచారు. పోలీసుల విధులకు ఆటంకం కల్పించే స్టేషన్లో ఉన్న నిందితుడిని తీసుకెళ్లిపోయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై పెదవేగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొప్పులవారిగూడెంలో ఎన్నికల పోలింగ్ రోజైన వైసీపీ చెందిన రవి, టీడీపీకి చెందిన రాజశేఖర్ ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో రవి మెడపై కత్తెర ఘాటు పడింది. దీంతో రాజశేఖర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజశేఖర్ను స్టేషన్ నుంచి తీసుకెళ్లిపోయారు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై పాలు అమ్ముతున్న వారిపైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మద్యం మత్తులో ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రైట్, మనం చూస్తున్నాం విజువల్స్ లో హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై పాలు అమ్ముతున్న వారిపైకి ఓ కారు ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, అసలు ఈ సంఘటన ఎలా జరిగింది? ప్రస్తుతం గాయపడిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? మాదాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో పాలు అమ్ముతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి మీదకి కియా కారు దూసుకు వెళ్లడంతో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంటున్నట్టుగా స్థానికంగా ఉన్నట్టు వాళ్ళు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కారు నడిపిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మద్యం మత్తులోనే ఈ ప్రమాదం చేసి ఉంటారు అన్న కోణంలోనే పోలీసులు అయితే విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా
కెమెరా ఫుటేజెస్ కూడా తీసుకున్నారు. బ్లూ స్క్రీన్స్ కూడా అక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ కూడా కలెక్ట్ చేశారు. ఇతను ఆల్కహాల్ తీసుకున్నాడా, కారు నడిపిన వ్యక్తి, లేకపోతే ఇతరత్ర మాదక ద్రవ్యాలను ఏమైనా తీసుకొని డ్రైవ్ చేశాడా అన్న కోణంలో ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసుకొని ఎవరైతే నిందితుడు ఉన్నారో నిందితుడిని కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం చూస్తున్నట్టయితే ఇద్దరు వ్యక్తులు ఏదైతే గాయపడినటువంటి వ్యక్తులకి అయితే ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకరైతే అక్కడికక్కడే చనిపోవడం కూడా జరిగింది. మొత్తం మీద వరుసగా ఇలాంటి ఘటనలు ఏదైతే హైదరాబాద్ వ్యాప్తంగా చూస్తున్నట్టయితే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లే ఇలాంటి ప్రమాదాలు తరచూ సంభవిస్తున్నట్లుగా ఇప్పటికే ప్రాథమికంగా అయితే పోలీసులు పేర్కొనడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ ని అరికట్టడానికి అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పటికీ కూడా తరచూ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం చూస్తున్నట్టయితే ఈ ఘటన ఏదైతే ఉందో ఒకరికి ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఒకరు మృతి చెందడం, మరొకరికి తీవ్ర గాయాలు అవ్వడం, ఈ ఘటన ఏదైతే ఉందో దీన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. శ్రీదేవి. రైట్ ఉషా, థ్యాంక్ యూ. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అటు ద్రోణి ప్రభావంతో హైదరాబాద్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు ఎండలు దంచి కొట్టగా ఇప్పుడు ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తుండటంతో వేడి గణనీయంగా తగ్గిపోయింది. దీంతో మండే ఎండల నుంచి ప్రజలంతా కాస్త ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి నెలకొంది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ముందస్తుగానే ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలో వర్షం పడ్డప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు జిహెచ్ఎంసీ? రైట్ శ్రీదేవి, ముందస్తుగానే వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించడంతోనే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. దాంతోపాటుగానే సీఎం రేవంత్ రెడ్డి అధికారులను కూడా ఎప్పటికప్పుడు ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో నగరంలో ఎక్కువ నీరు నిలిచే ప్రాంతాల్లో కూడా అధికారులు ఎక్కడికక్కడ పనులు వేగవంతం చేయాలి. వాటితో పాటుగానే
అధికారులు కూడా విధుల్లో ఉండాలి అనేటటువంటి సూచనలు చేశారు. వీటితో పాటుగానే ఏ ఒక్క చోట కూడా ప్రమాదాలు జరగవద్దు అనేటటువంటి ఆదేశాలను కూడా ఇవ్వడం జరిగింది. నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా నల్గొండ జిల్లాలో 10.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పాటుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర దక్షిణ తెలంగాణలో కూడా ఈ రోజు కూడా భారీ వర్షాలు నమోదయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటుగానే హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే నిన్న మధ్యాహ్నం 3:30 తర్వాత 10 నుంచి 15 నిమిషాల పాటు హైదరాబాద్ మహానగరాన్ని మేఘాలు కమ్మేసాయని చెప్పుకోవాలి. మొత్తం చీకటిమయంగా మారిపోయింది. ఆ తర్వాత 15 నిమిషాల తర్వాతనే కుంభవృష్టి కురిసింది. కుండపోత వర్షంతో హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరవాసులు, వాహనదారులు, అలాగే ఇతర కాలనీల్లో ఉండేటటువంటి వాసులు అయితే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు ట్రాఫిక్ కూడా 3 నుంచి 4 గంటల సమయం పట్టింది క్లియర్ కావడానికి. ఎక్కడికక్కడ రోడ్ల మీద వర్షపు నీరు నిలిచిపోవడంతో ఎక్కడ డ్రైనేజీ ఉంది, అలాగే నాలాలు ఎక్కడ ఉన్నాయనేది కూడా కొంత ఇబ్బందిగా తలెత్తింది. ఒకేసారి 8 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం, అత్యధికంగా యూసఫ్గూడలో 9 సెంటీమీటర్లు, దీంతో పాటుగానే ఖైరతాబాద్లో 9 సెంటీమీటర్లు, అటు మలక్పేటలో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం, వీటితో పాటుగానే ఒక్కసారిగా వర్షం నీరు రోడ్ల మీదకి చేరుకోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. కొన్ని చోట్ల మలక్పేట్ లాంటి చోట్ల కూడా వాహనాలు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ముఖ్యంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 9లో ఉన్నటువంటి కాలనీలో ఒక రిటైనింగ్ వాల్, నాలా పక్కన ఉన్నటువంటి రిటైనింగ్ వాల్తో పాటుగానే పక్కన ఉన్న నాలా కుంగిపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. కాకపోతే కుంగిపోవడంతో అధికారులు అప్రమత్తమై అక్కడికి చేరుకున్నారు. జిహెచ్ఎంసీ కమిషనర్తో పాటు ఇతర అధికారులు చేరుకొని దాన్ని అక్కడ వెళ్లకుండా కూడా బారికేట్లు వేయడం, అక్కడ నిలిచిపోయినటువంటి నీరును కూడా వెంటనే అక్కడి నుంచి పంపించేటటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. ఈ రోజు కూడా బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో తెలంగాణతో పాటుగా అటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో నిన్న ఉన్నటువంటి పరిస్థితి ఉండేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. దీంతో పాటుగానే ముఖ్యంగా ఈ రోజుతో పాటు మరో 5 రోజుల పాటు వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది అనేది కూడా వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా మే నెలలో పెద్దగా వర్షాలు కురవడం మనం పెద్దగా తరచుగా చూడము. కాకపోతే మే ఎండలో చిరుజల్లులు కురిసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇంత పెద్ద మోతాదులో ఈ నెల 7వ తేదీన 13 సెంటీమీటర్ల వర్షపాతం హైదరాబాద్లో నమోదైతే నిన్న కురిసిన వర్షానికి 9 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఓవరాల్గా మే నెలలో ఎక్కువగా వర్షాలు కురువై అడపదడప కురిసినప్పటికీ కూడా కొంత చిరుజల్లులుగానే ఉంటుంది. కాకపోతే ఈ వారంలో 2 సార్లు కురిసినటువంటి వర్షానికి నగర జనాలు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. కొంత అక్కడక్కడ విద్యుత్ తీగలు తెగిపడడం, అలాగే చెట్ల కొమ్మలు తెగిపడడం, వాటిని అధికారులు కూడా కొంత వేగవంతంగా వాటిని తొలగించేటటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా వాహనదారులు 3 నుంచి 4 గంటల వరకు కూడా కథలని అడుగు తీసి అడుగు వేయలేనటువంటి పరిస్థితి అయితే నిన్న నెలకొంది అనేది అయితే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ సమస్య ప్రధానంగా తలెత్తడానికి హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ, నాలాల వ్యవస్థ సరిగా లేకపోవడం, పూర్వం నిర్మించినటువంటి ఈ నాలాలనే అక్కడక్కడ మరమ్మతులు చేస్తూ కొనసాగించడమే ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. పూర్తి స్థాయిలో కూడా నాలా సిస్టాన్ని కూడా అప్డేట్ చేస్తేనే ఈ యొక్క సమస్యకు చెక్ పెట్టేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అటు రాజేంద్ర నగర్ నుంచి హైత్ నగర్, అలాగే ఇబ్రహీంపట్నం, ఇటు మేడ్చల్, ఇతర శివారు ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షం కారణంగా హైదరాబాద్లో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్కు పెద్ద ఎత్తున నీరు చేరుకుంది. నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి నీటి మట్టానికంటే కొంత పెరిగినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి కొద్దిగా హుస్సేన్ సాగర్ నుంచి కిందికి నీరు కూడా ఫ్లో అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది శ్రీదేవి. అయితే ఈ రానున్న 5 రోజుల పాటు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇటువంటి వర్షపాతమే నమోదయ్యేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.
మీడియాలో హీరో ప్రభాస్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. తన లైఫ్లోకి స్పెషల్ పర్సన్ వస్తున్నారంటూ ఇన్స్టాలో ప్రభాస్ పోస్ట్ చేయడం వైరల్గా మారింది. వెయిట్ చేయండి అంటూ పోస్ట్ చేశారు ప్రభాస్. దీంతో త్వరలో ప్రభాస్ పెళ్లి విషయం చెప్తాడంటూ నెటిజన్ల కామెంట్స్ వినిపిస్తున్నాయి. అటు ప్రభాస్ ఫ్యాన్స్ ఈ పోస్టుతో పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో హీరో ప్రభాస్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. తన లైఫ్లోకి స్పెషల్ పర్సన్ వస్తున్నారంటూ ఇన్స్టాలో ప్రభాస్ పోస్ట్ చేయడం ఇప్పుడు వైరల్గా మారింది. వెయిట్ చేయండి అంటూ పోస్ట్ చేశారు ప్రభాస్. దీంతో త్వరలో ప్రభాస్ పెళ్లి విషయం చెప్తాడంటూ నెటిజన్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ గంగాధర్ అందిస్తారు. గంగాధర్, ఏంటి బ్యాచులర్ ఇప్పటికైనా ఒక ఇంటివాడు కాబోతున్నాడా? ఈ పోస్ట్ మీనింగ్ ఏంటి? శ్రీదేవి, టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఎవరంటే ఇప్పుడు అందరూ ప్రభాస్ పేరే చెప్తున్నారు. అయితే ప్రభాస్ ఇప్పుడు కల్కి అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆయన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు. అయితే దాని గురించి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులంతా చర్చించుకుంటున్నారు. ప్రభాస్ పెట్టిన పోస్ట్ ఆయన పెళ్లికి సంబంధించింది అంటూ ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా చాలా మంది చర్చించుకుంటున్నారు. తన జీవితంలోకి ఒక ప్రత్యేక వ్యక్తి ప్రవేశించబోతున్నారని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ప్రభాస్ పెట్టాడు. అయితే ఇది పెళ్లికి సంబంధించిందా లేక కల్కి ప్రమోషన్ లో భాగంగా ఇలా పెట్టారన్న దాని మీద కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. గతంలో కూడా చూసుకుంటే చాలా మంది ఇలా పర్సనల్ కి సంబంధించినట్టు పోస్ట్ పెట్టి వాటిని సినిమా ప్రమోషన్స్ కి యూజ్ చేసుకున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ప్రభాస్ కూడా కలిసి సినిమాకి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికే ఇలాంటి ఆసక్తికర పోస్ట్ అనేది పెట్టినట్టు మనకు తెలుస్తుంది. ఎస్ గంగాధర్, మీరు అన్నట్టు లాస్ట్ ఇయర్లో కూడా ఇలాంటి స్టేటస్ ఒకటి చూసాము, అంతకు ముందు కూడా ఇలాంటి స్టేటస్ ఒకటి చూసాము. ఖచ్చితంగా లైఫ్లోకి వస్తున్నారు, లేకపోతే త్వరలోనే పెళ్లి చేసుకుంటారు, నెటిజన్స్ చాలా కామెంట్స్ చేశారు. బట్ ఇది నిజంగానే ప్రమోషన్స్లో ఒక భాగం అనుకోవచ్చా, లేదా లైఫ్లో నిజంగానే లైఫ్ పార్ట్నర్ వస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇది ప్రమోషన్స్ లో భాగంగానే చూడాల్సి, ఎందుకంటే ఆయన పెట్టిన పోస్ట్ లో అవర్ లైఫ్ అని పెట్టాడు. అక్కడ మై లైఫ్ అని పెట్టి ఉండేట్లయితే ప్రభాస్ ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పోస్ట్ పెట్టాలని అనుకోవచ్చు. కానీ ఇక్కడ అవర్ లైఫ్ అని పెట్టి అవర్ సినిమా లైఫ్ అన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఆయన సినిమాకి సంబంధించి అప్డేట్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఆయన అవర్ లైఫ్ అని అక్కడ మెన్షన్ చేసినట్టు కూడా మనకి తెలుస్తుంది. రైట్ గంగాధర్, థ్యాంక్ యూ. That's all for now. Stay with us.